హల్లెలూయా. గత దినమంతా కాచి కాపాడిన సర్వశక్తిగల దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని హెచ్చించుటకు, గణపరచుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు ఆయన మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. నాతో ఏకీభవించండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ క్రైస్తవ విశ్వాసానికి మాత్రమే ప్రత్యేకంగా సంబంధించిన పదం. దేవుని విశిష్టమైన గుణమును వర్ణించేది ప్రేమ. దేవుడు తన కుమారుని పట్ల, సకల మానవుల పట్ల, విశేషించి తన పిల్లల పట్ల ఆయన కనబరిచే ప్రేమను తెలియజేస్తుంది. ప్రేమ తన పిల్లలు ఒకరి పట్ల ఒకరు, సకల మానవాళి పట్ల కలిగి ఉండవలసిన గుణమే ప్రేమ. ఇది మానసికమైనది కాదు, స్వార్థపూరితమైనది కాదు, ఇతరుల క్షేమాన్ని కోరుకునేది ఈ ప్రేమ. అపోస్తలుడైన పౌలు ప్రేమ కలిగి ఉండడం ఎంత తప్పనిసరి విషయమో అని తెలియజేస్తున్నాడు. ప్రేమకు గొప్ప లక్షణాలు ఉన్నవి, అవి మనం కలిగి ఉందుముగాక. కొరింథీ సంఘములో అనేక వరములు కలిగిన వారు ఉన్నారు, అయితే ఒక్క క్రైస్తవ లక్షణం ప్రేమ లోపించింది. గందరగోళం అంతటికీ లోపించింది. కారణం ఒక్కటే, ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఏది కలిగి ఉన్నా అదంతా వ్యర్థమే. బ్రహ్మాండమైన ఆత్మవరం, ప్రవచనవరం, ఆధ్యాత్మిక జ్ఞానం, విశ్వాసం, ఎనలేని త్యాగం, నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ లోపిస్తే అన్నీ నిరర్థకమే. స్వార్థము లేని ప్రేమ గుణాన్ని నిర్మల హృదయంతో పొందుకోవాలి. మనము ప్రేమ గురించి చదివితే దేవుని ప్రేమానుభవానికి మనం ఎంత దూరంగా ఉన్నామో తెలుసుకొందుముగాక. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రతీకార భావం మనసులోకి రానియ్యకుండా గాయాన్ని భరిస్తుంది, కీడుకు ప్రతిగా మేలు చేస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు. దేవుడు ఇతరులను దీవించి వారిని వాడుకుంటే ప్రేమ సంతోషిస్తుంది. ఇతరుల కంటే గొప్పవాడనుకొని పెత్తనం చెలాయించదు, స్వప్రయోజనమును విచారించుకోదు, కోపపడదు. ప్రేమ స్వార్థరహితమైనది, అభిప్రాయ భేదాలను సహిస్తుంది. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును. కీడు విషయంలో ప్రేమ సానుభూతి చూపదు. సత్య స్థాపన అందరిలో జరగాలని కోరుకుంటుంది. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అనుమానాలు, సందేహాలు పెట్టుకోదు. దేవుడు మనుషుల పట్ల ఏమి చేయగలడో వాటిని చూస్తుంది ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇటువంటి ప్రేమ కలిగి ఉండుటకు దేవుడు కృప చూపునుగాక. స్తుతియాగం అర్పిద్దాం. దేవుని వాక్యంతో మనల్ని మనం నింపుకోవాలి, మన హృదయాన్ని నింపుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. అందుకే స్తుతియాగం అర్పించి దేవుని గనపరుద్దాం. కనుపాప వలె కాపాడే దేవా యేసయానికి స్తోత్రం. కనాను స్త్రీ కుమార్తెను కరుణించిన దేవా యేసయానికి స్తోత్రం. కపటము లేని దేవా యేసయానికి స్తోత్రం. కాపరివై లేమిని కలిగించని దేవా యేసయానికి స్తోత్రం. కుడి పార్శ్వన ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. కుడి చేతిలో నిత్య సుఖములు గల దేవా యేసయానికి స్తోత్రం. కుడి వైపున ఉన్నవారిని రక్షించే దేవా యేసయానికి స్తోత్రం. కుడి ప్రక్కన నిలుచు దేవా యేసయానికి స్తోత్రం. కృంగజేయు దేవా యేసయానికి స్తోత్రం. కృంగిన వారిని లేపు దేవా యేసయానికి స్తోత్రం. కొదువను తెలిపే దేవా యేసయానికి స్తోత్రం. కొదువను తీర్చే దేవా యేసయానికి స్తోత్రం. క్రియ చేయు దేవా యేసయానికి స్తోత్రం. క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్తవు దేవా యేసయానికి స్తోత్రం.
క్షమించిన దేవా యేసయానికి స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవా యేసయానికి స్తోత్రం. కట్లు విప్పే దేవా యేసయానికి స్తోత్రం. కట్లను తెంపే దేవా యేసయానికి స్తోత్రం. కప్పబడిన మోము గల దేవా యేసయానికి స్తోత్రం. కప్పుటకు రెక్కలను చాచే దేవా యేసయానికి స్తోత్రం. కొరడాలతో కట్టబడిన దేవా యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపి మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీవించండి. దేవా, ప్రేమ స్వరూపి అయిన దేవా యేసయానికి స్తోత్రం. ప్రేమగల దేవా, నీ ప్రేమతో నీ ప్రజలు నింపుము దేవా యేసయానికి స్తోత్రం. ప్రేమతో దీర్ఘకాలము ప్రేమింపబడుటకు దేవా, ప్రేమించుటకు నీ సహాయమును అనుగ్రహించుము దేవా, దయచూపుము దేవా. నీ ప్రేమను పొందుకొని మత్సరము లేకుండా నిన్ను కలిగిన వారముగా ఉండుటకు దేవా దయచూపుము. నీ ప్రేమ కలిగిన మేము నిన్ను లోకమునకు చూపించుటకు డంబము లేని ప్రేమను నింపుము దేవానికి స్తోత్రం. అయ్యా, నీకు మహిమ తెచ్చే వారముగా ఉండాలి, సత్యమును ప్రకటించాలి, బ్రతకాలి, పరిపూర్ణమైన ప్రేమ కలిగి యేసు నామమును గణపరచుటకు దేవా యేసయానికి సహాయము, నీ జ్ఞానం అనుగ్రహించుము. భక్తి లోపము లేని భక్తి కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మని సహాయము దయచేము దేవా. శాశ్వత కాలం ప్రేమించే దేవుడవు. నిన్ను కలిగిన వారమై శాశ్వతమైన ప్రేమను అనేకులకు కనబరిచేటకు నీ కృప కలుగునుగాక. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుదుము గాక. దేవానికి స్తోత్రం. శ్రేష్టమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మలో వర్ధిల్లునట్లు కృప చూపే దేవా, సంఘములో, కుటుంబంలో, వ్యక్తిగతంగా నీ ప్రేమ కలిగి ఉండుటకు నేర్పించుము దేవా. మా దిక్కు నీవే. మా ప్రతి విషయము నీ ప్రేమను అనేకులకు కనబరుచున్నట్లు దయచూపుము దేవా. ప్రతి విషయంలో నీ ప్రేమను అనేకులకు కనబరుచున్నట్లు దయచూపుము దేవా. ప్రేమకు వ్యతిరేకమైన ఆలోచనలు, బలహీనతలు, క్రియలు నశించునుగాక దేవా. ప్రేమను కలిగి దైవికమైన జ్ఞానములో, పరిచర్యలో, సేవలో వర్ధిల్లుటకు నమ్మకమైన వారుగా ఉండుటకు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎక్కడ ఏ విధముగానైనా సరే మేము మా భక్తిని ప్రేమతో నింపుకొని కాపాడుకొందుముగాక. ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కాకుండా కృప చూపుము దేవా. దేవా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని నీ ప్రేమతో నింపుము దేవా. దేవా, వారి కుటుంబంలో నీ ప్రేమ కనబరుచుము దేవా. వారి కుటుంబంలో నా తన కీడు తప్పించి మేలు చేయము దేవా. వారు వెళుతున్న మార్గంలో నీ సన్నిధి తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మని కార్యం జరుగునుగాక. మా దేవా, మా ప్రభువా, నీ సహాయం అందించుము. నా తండ్రి, వారు ఎట్టి పరిస్థితిలో ఉన్నారో మీ ఆలోచనతో వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నీ సహాయం అందించండి. నీ ప్రేమతో నింపి, నీ సహాయం అందించి, నీ దయ కుమ్మరించి నా దేవా శాశ్వతమైన ప్రేమలో నడిపించుము దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా నీకు తోడై ఉండును గాక. ఆమెన్.